Morning everyone, my name is A. Shirisha, working as an ATO, Workshop Calculations and Science at Government ITI Boys, Nalgonda. Today's class is about module number 2, square roots, ratio and proportion and percentage. Square roots, ratio and proportion and percentage. In this slide, what we are going to learn today? In this class, what we are going to learn? Introduction of square roots, properties of square numbers, finding the square of a square, square roots, finding of square roots, ratio and proportion, percentage. In this slide, you can see a square. Can you find the area of a given square? Can you find the area of a given square? So we all know area of a square is side into side. We all know that area of a square is side into side. So if side length is 1, then what is the area of a square? 1 square is equal to 1. If side length is 2, then the area of a square is 2 square is equal to 4. Simple. So that means the number gives the area for whose length must be natural numbers. Length must be natural numbers. So whenever we are talking about a square right here, n is representing natural numbers. So natural number starts from 1 to infinity, not negative numbers or zeros, not negative numbers or zeros. So if I ask to find the area of a square, so n square is equal to m. So m is square numbers and n is natural numbers. N is square numbers and n is natural numbers. So we can see in this slide, we can see numbers and squares, square numbers. So 1 square is equal to 1, 2 square is equal to 4, 3 square is equal to 9, 4 square is equal to 16, 5 square is equal to 25, 6 square is equal to 36, 7 square is equal to 49, 8 square is equal to 64, 9 square is equal to 81, 10 square is equal to 100. So let's try out the question. So you all now understood, I think so. Square ante enti? First square ante enti? Multiplying number itself is a square number. So ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ఈ నాలుగిట్లలో మనకున్న ఆప్షన్స్లో ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది అంటే ఏ 31, బి 49, సి 24, డి 86. సో మనం ఆల్రెడీ ఈ స్లైడ్లో మనం చూసాము 7 స్క్వేర్ అంటే 7 into 7 is 49. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి ఇందులో ఈ ఎగ్జాంపుల్లో అంటే 49. ఈ చార్ట్లో మనం చూసినట్టయితే ఈ యొక్క స్లైడ్లో మనము 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 20 స్క్వేర్ వరకు మనం చూస్తే మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. సో యూనిట్స్ ప్లేస్, దీస్ ఆర్ ఫైండ్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్. 1 square is equal to 1, 2 square is equal to 4, 3 square is equal to 9. సో యూనిట్ ప్లేసెస్ అనేది, యూనిట్ డిజిట్స్ అనేది ఒక్కసారి గమనిస్తే 1, 4, 9, 6, 5 స్క్వేర్కి 25, 5, 6 స్క్వేర్కి 36, 6, 7 స్క్వేర్కి 49, 9, 8 స్క్వేర్కి 64, 4, 9 స్క్వేర్కి 81, 1, 10 స్క్వేర్కి 100. అంటే మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. 1, 4, 9, 6, 5, మళ్ళీ అదే రివర్సింగ్ ఆర్డర్లో 6, 9, 4, 1 అనేది ఒక ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ప్యాటర్న్ మీరు చూస్తున్నట్టయితే ఆ ప్యాటర్న్ని మనము గమనించవచ్చు. సో దీన్ని ఏమంటాము అంటే రివర్సింగ్ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ అంతే. సో ఇక్కడ 5 అనేది ఏంటి, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సిమెట్రిక్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనము సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటిది, పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానిది ఏంటి మనం చూడొచ్చు ఇక్కడ. ఇఫ్ ఎ నెంబర్ ఎండ్స్ విత్ 2, 3, 7 and 8 ఎట్ యూనిట్స్ ప్లేస్, సో
ఇట్ మస్ట్ నాట్ బీ ఏ స్క్వేర్ నెంబర్. ఇక్కడ ఏంటిది అంటే ఈ నెంబర్ ఏదైతే ఎండ్ అవుతుందో 2 కానీ 3 కానీ 7 కానీ 8తోని కానీ ఏమైనా నెంబర్ ఎండ్ అయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ. లైక్ ఎగ్జాంపుల్స్ 132, 72, 28 ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని. ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ 1, 4, 5, 6 and 9 ఎట్ యూనిట్స్ ప్లేస్ సో ఇట్ మే బీ ఏ స్క్వేర్ నెంబర్. ఒకవేళ 1తో కానీ 4తో కానీ 5తో కానీ 6తో కానీ 9తో కానీ మనకి నెంబర్ యూనిట్స్ డిజిట్స్ కానీ ఎండ్ అయి ఉంటే వాటిని మనం ఏమనొచ్చు అంటే స్క్వేర్ నెంబర్స్ అని అనొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు మనము. 16, 4 into 4 is 16. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ప్రాపర్టీ ఆఫ్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ స్క్వేర్ నెంబర్ అంటే 1తోని 9తోని 1 స్క్వేర్ని 9 స్క్వేర్ని ఎందుకు తీసుకున్నాము అంటే యూనిట్ డిజిట్స్ మనకి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 1 into 1 is 1, 9 into 9 is 81. అంటే యూనిట్స్ ప్లేస్లో కూడా 1 మళ్ళీ 1 అనేది ఎండ్ అవుతుంది. అంటే ద స్క్వేర్ ఎండ్స్ విత్ n 1. అంటే ఎక్కడ 1 అనేది స్క్వేర్ నెంబర్స్లో ఎండ్ అవుతుంది అంటే అది 1 స్క్వేర్కి, అది 9 స్క్వేర్కి. మళ్ళీ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూసినట్టయితే 2 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్ అంటే 2 into 2 is 4 and 8 into 8 is 64. సో యూనిట్స్ ప్లేస్లలో మనకి 4 అనేది మనము చివరిలో లాస్ట్ డిజిట్లో మనం చూడొచ్చు. సో ద స్క్వేర్ ఎండ్స్ విత్ 4. ద స్క్వేర్ ఎండ్స్ విత్ 4. నెక్స్ట్ స్లైడ్లో కూడా చూడండి. 3 స్క్వేర్ 7 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 3 into 3 9, 7 into 7 is equal to 49. If a number has 3 or 7 in units place, the square ends with 9. అంటే 3తో కానీ 7తో కానీ యూనిట్స్ ప్లేస్ ఉన్నప్పుడు అయితే అది ఆ స్క్వేర్ అనేది మనకి దేనితోని ఎండ్ అవుతుంది అంటే 9తోని ఎండ్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 4 into 4 16, 6 into 6 36. సో ఇక్కడ ఏమవుతుంది, ద నెంబర్ హ్యాస్ 4 or 6 యూనిట్స్ ప్లేస్ ఏంటంట 4 or 6. ద స్క్వేర్ ఎండ్స్ విత్ 6. అయితే 4తో కానీ 6తో కానీ ఉన్నప్పుడు దాని స్క్వేర్ ఎలా ఎండ్ అవుతుంది అంటే 6తోని ఎండ్ అవుతుందని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇక్కడ మనము స్క్వేర్ రూట్ అంటే ఏమనుకున్నాము, మల్టిప్లైయింగ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. Multiplying number itself is square root. So the reverse of a square number is nothing but square root. 2 square is equal to 4. 2 is equal to under root of 4. సో ఈ రూట్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, 2 is equal to under root of 4. సో రూట్ వాల్యూ ఏంటిది 1/2. మనకు అందరికీ తెలిసింది రూట్ వాల్యూ ఏంటి 1/2. అయితే ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. So we are having some methods to find the square roots. What are the methods means multiplication method, subtraction method, factorization method, division method. మనం ఎక్కువగా చూసినట్టయితే మల్టిప్లికేషన్ మెథడ్ రెగ్యులర్గా వాడుతుంటాము, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడుతుంటాము, డివిజన్ మెథడ్ వాడుతుంటాము. సబ్ట్రాక్షన్ మెథడ్ మాత్రం చాలా రేర్గా వాడుతుంటాము. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 42 బై మల్టిప్లికేషన్ మెథడ్. అయితే స్క్వేర్ ఆఫ్ 42 అంటే 42కి స్క్వేర్ కనుక్కోమంటున్నారు. మనం ఎలా కనుక్కోవచ్చు అంటే 42ని మనము ఇక్కడ మనకి 3 మెథడ్స్ కనపడుతున్నాయి. ఆ 3 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ చూద్దాము. సో 42ని మనం ఎలా రాసుకుంటాము అంటే 40 + 2 అంటే 40ని మనం వేరియబుల్ ఏలాగా 2 అనేది వేరియబుల్ బి లాగా చూస్తున్నాం. సో 40 + 2 హోల్ స్క్వేర్ అని పెట్టుకొని 40 + 2 into 40 + 2. సో 40తో ఒకసారి 40 of 40 + 2, 2 of 40 + 2. అయితే 40 into 40 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1600 వస్తుంది. ప్లస్ 40 into 2 ఎంత 80, ప్లస్ 2 into 40 ఎంత 80, ప్లస్ 2 into 2 ఎంత 4. సో 1600 + 80 + 80 + 4 is 1764. సో వాట్ ఈజ్ ద స్క్వేర్ అంటే 42కి స్క్వేర్కి మనకి నెంబర్ ఎంత వస్తుంది అంటే స్క్వేర్ ఆఫ్ 42 అంటే ఎంత వస్తుంది అంటే 1764. 1764 అంటే ఈ 1764కి స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 42 అని. సో నెక్స్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ చూద్దాము. ఇది ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ a + b హోల్ స్క్వేర్ మెథడ్. బై యూజింగ్ a + b హోల్ స్క్వేర్ మెథడ్. a + b హోల్ స్క్వేర్ మెథడ్ మనకు అందరికీ తెలుసు. a² + b² + 2ab. ఈ యొక్క ఫార్ములా మనందరికీ తెలుసు. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాము. 40ని వేరియబుల్ ఏ లాగా, 2ని మనం వేరియబుల్ బి లాగా ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో 40ని 40a² + b² అంటే 2² + 2ab అంటే 2 into 40 into 2.
సో 40 స్క్వేర్ అంటే 1600, 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 40 అంటే 80, 80 ఇంటూ 2 అంటే 160. సో 1600 ప్లస్ 40 ప్లస్ 4 ప్లస్ 160 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ 1764. ఇదొక మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూడండి, కింద మీకు కనిపిస్తుంది 42 హోల్ స్క్వేర్. మనం ఎలా రాసుకుంటున్నాము అంటే ఇక్కడ 4 స్క్వేర్ని ఎలా రాసుకుంటాము అంటే ఇక్కడ 16 లాగా రాసుకుంటాం. 16 ఫస్ట్ నెంబర్ 16 వేసుకుంటాం 2 డిజిట్స్. 2 స్క్వేర్ని ఎలా రాసుకుంటాము 04 లాగా రాసుకుంటాం. సో ఇక్కడ 2ab, ఇక్కడ కింద 16 ఎలా వచ్చింది అంటే మనకి 2ab అంటే 2 ఇంటూ 4 ఇంటూ 2. 2 ఏంటిది 2ab కదా, 2 ab అంటే 4 అంటే a, b అంటే 2. సో 2ab అంటే 2 4 2 అంటే 2 4 8, 8 2 16 అనేది ఈ వాల్యూ అనేది 16 ఇక్కడ వచ్చింది. సో 1604/16 అంటే ఈ 4 యాజ్ ఇట్ ఈస్గా కింద అలాగే వస్తుంది. ప్లేసెస్ మాత్రం సరిగ్గా చేయాలి. 0 + 6 అంటే ఇక్కడ 6, 6 + 1 అంటే 7, 1 of 1 అంటే ఇక్కడంతా ఇది 3 మెథడ్స్. ఈ యొక్క మల్టిప్లికేషన్ మెథడ్లో మనము ఒక స్క్వేర్ నెంబర్ని కనుక్కోవాలంటే ఈ 3 మెథడ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ చూస్తున్నట్టయితే ఇది సబ్ట్రాక్షన్ మెథడ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 36. 36కి మనము స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మనము రూట్ 36కి మనము కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము అంటే ఆడ్ నెంబర్స్ బై యూజింగ్ ఆడ్ నెంబర్స్. ఏంటో ఆడ్ నెంబర్స్ ఫర్ 36 వరకు అంటే 1 3 5 7 9 11 ఇవి మనకి ఆడ్ నెంబర్స్. అయితే ఈ ఆడ్ నెంబర్స్ నుంచి మనము స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ చూద్దాము. మనకున్న వాల్యూ క్వశ్చన్ ఏంటి 36. సో 36 - 1 ఆడ్ నెంబర్ ఏంటి, ఫస్ట్ ఏంటి ఆడ్ నెంబర్ 1. 36 - 1 అంటే 35. మళ్ళీ అదే 35ని సెకండ్ స్టెప్లో వేసుకొని 35 - మనకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముంది 3. 35 - 3 ఈజ్ ఈక్వల్ టు 32. మళ్ళీ ఇప్పుడు అదే వాల్యూని మనం కింద వేసుకుంటే 32 - నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముంది 5. 32 - 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 27. సో అదే వాల్యూని 27 కింద వేసుకొని నెక్స్ట్ ఆడ్ నెంబర్ వాల్యూ ఏంటి అంటే 7 వాల్యూ. సో 27 - 7 ఎంత మనకి 20. నెక్స్ట్ ఇప్పుడు 20 అదే వాల్యూ 20 కిందకి వేసుకొని 20 మైనస్ నెక్స్ట్ ఆడ్ వాల్యూ ఏంటి 9. సో 20 - 9 ఈజ్ ఈక్వల్ టు 9 11. సో 11 - 11 నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముంది 11 - 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ యొక్క సబ్ట్రాక్షన్ మెథడ్ మనం ఎక్కడి వరకు చేయాలి అంటే 0 వచ్చేంత వరకు చేయాలి. We have to subtracted successively odd numbers starting from 1 and obtained 0 to 6th step. There is under root of 36 is 6. మనకు 0 వచ్చినట్టు వరకు చేస్తే ఆ స్టెప్ని మనం ఆన్సర్ లాగా ట్రీట్ చేస్తామన్నమాట. ఇక్కడ రూట్ 36కి మనకి ఏ స్టెప్లో ఎండ్ అవుతుంది అంటే 6th స్టెప్లో ఎండ్ అవుతుంది. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ 6. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక థర్డ్ మెథడ్ చూద్దాము. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం దీన్ని. మనం ఏమంటాము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. అంటే ఈ యొక్క రూట్ 36ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తే ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం మామూలుగా చేస్తే 2 టేబుల్లో డివిజబుల్ అవుతున్నాయో లేదా చూసుకుంటాము. 3 టేబుల్లో డివిజబుల్ అవుతున్నాయి, ఏ టేబుల్లో డివిజబుల్ అవుతున్నాయో చూసుకుంటాం అనమాట. సో 2తో స్టార్ట్ చేస్తే 2 1s మళ్ళీ అక్కడ 1 క్యారీ అవుతుంది. సో 16 అవుతే ఏమవుతుంది అక్కడ 2 8s 2 8s 16 కాబట్టి 8 అక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ 2 9s మళ్ళీ 3 3s మళ్ళీ 3 1s. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో ఈ ఫ్యాక్టర్స్ నుంచి ఒక్కొక్క నెంబర్ మనం బయటికి తీసుకుంటాం. అంటే 2 ఇంటూ 2 నుంచి ఒక నెంబరు, 3 ఇంటూ 3 నుంచి ఒక నెంబరు, 3లో నుంచి ఒక నెంబరు, 2లో నుంచి ఒక నెంబర్. అంటే 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6. 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా మీరు చూసినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 144కి ఏంటిది అంటే అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 టేబుల్తో మనం చేస్తున్నాము. సో 2 7s 2 2s నెక్స్ట్ 2 36 నెక్స్ట్ 2 18s నెక్స్ట్ 2 9s 3 3s. సో ఇవే ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ వేసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3. సో ఇందులో ఒక ఫ్యాక్టర్, అందులో ఒక ఫ్యాక్టర్, అందులో ఒక ఫ్యాక్టర్ తీసుకుంటే అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 2 2s 4 4 3s 12. ఇది
ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే స్క్వేర్ రూట్ అంటే రూట్ ఆఫ్ 36కి మనకి ఆన్సర్ ఏంటిది 6. స్క్వేర్ నెంబర్ ఏంటి 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 144కి ఏంటి 12. అంటే మల్టిప్లైయింగ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అనుకుంటే 6 6 36, 12 12 144. ఇక్కడ మనం చూసినట్టయితే 144కి స్క్వేర్ రూట్ ఏంటి 12. దిస్ ఈజ్ అ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ చూద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 576కి మనము ఎలా కనుక్కోవాలి అంటే డివిజన్ మెథడ్తో 576 వేసుకొని మనము ఇక్కడ మల్టిపుల్ దగ్గరలో 5కి దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటిది అంటే 2 2s 4. అంటే 2 అక్కడ వేసుకోండి, ఇక్కడ 2 పైన 2 వేసుకోండి, మరి 5 కింద 4 వేసుకోండి. సో 5 - 4 అంటే 1 ఇక్కడ కింద వేసుకుంటాము. ఆ 7 6 కూడా డ్రాప్ డౌన్ అయిపోతుంది కిందికి. వాల్యూ ఎంత అవుతుంది అంటే 176. సో ఫస్ట్ పైన వేసుకున్న 2కి మళ్ళీ ఏమవుతుంది, అది డబల్ అవుతుంది అనమాట. సో యాడ్ అవుతుంది, అదే నెంబర్ అనేది కిందికి యాడ్ అవుతుంది, +2 అయిపోతుంది. సో +2 కాస్త ఇక్కడ ఏమవుతుంది 2 + 2 4 అవుతుంది. సో ఈ 40 టేబుల్లో 176 అనేది డివిజిబుల్ అవ్వాలి. అంటే 42 2s 43 3s 44 4s. అంటే ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అంటే 44 4s 4 ఇక్కడ వేసుకోండి, 4 పైన 2 పక్కన 4 వేసుకోండి. 44 4s ఎంత అవుతుంది అంటే 176. సో రిమైండర్ మనకి ఎంత వస్తుంది ఇక్కడ 0. ఒకవేళ మీకు ఇంకా కూడా నెంబర్స్ ఉంటే +4 అనేది కింద మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ అవుతుంది, 48 అవుతుంది. అంటే 480 టేబుల్లో నియర్ బై నీకు ఇంకేమన్నా వాల్యూస్ ఉంటే మనం ఇంకా కూడా ఈ డివిజన్ మెథడ్ అనేది ప్రొలాంగ్ మెథడ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 576కి నెంబర్ ఏంటిది అంటే 24. ఆన్సర్ ఈజ్ 24. 24 × 24 ఈజ్ 576. ఇది ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ 15,625కి మనము స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము అంటే యూజింగ్ డివిజన్ మెథడ్. అయితే ఇక్కడ మనం ఒక డిజిట్ తీసుకుందాము, 1 1s 1 అని వేసుకొని తీసుకుందాము. సో 1 - 1 అంటే ఎంత 0. సో 5 6 అనేది కిందికి బారో అయిపోతుంది, +1 అనేది కాస్త 2 అవుతుంది. సో 20s టేబుల్లో మనకి 56 అనేది డివిజిబుల్ అవ్వాలి. 20s టేబుల్లో అనేది మనకి 56 అనేది డివిజిబుల్ అవ్వాలి. సో 22 2s అంటే 1 పక్కన 2 వేసుకొని మనకి ఎంత అవుతుంది 22 2s 44. ఈ 56 కింద 44 వేసుకోండి. 56 - 44 అంటే ఎంత మనకు తెలుసు 12. పైన ఉన్న 25 కూడా అంటే 15 625 ఉంది కదా, ఆ 25 వాల్యూ కూడా కిందికి బారో తీసుకోండి. అయితే ఇక్కడ ఎంత అవుతుంది 12 25 అవుతుంది. ఇక్కడ +2 యాడ్ అయితే 2 + 2 4 అవుతుంది, అంటే 24. 240s టేబుల్లో 12 25 అనేది డివిజిబుల్ అవ్వాలి. ఏ టేబుల్లో 5 ఉంది కాబట్టి ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుందంటే 245 5s 5 అక్కడ వేసుకుంటాము. 245 5s 12 25 రిమైండర్ 0. ఇది ఒక డివిజన్ మెథడ్ అనమాట. అంటే ఈ స్క్వేర్ రూట్స్ కనుక్కోవడానికి మనకి ఎన్ని మెథడ్స్ చూసాం మనం ఇప్పటిదాకా అంటే మల్టిప్లికేషన్ మెథడ్, సబ్ట్రాక్షన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. ఇది మనం ఫైండింగ్ మెథడ్స్ ఫర్ స్క్వేర్ రూట్స్. సో మనం ఇదివరకు చూసినాం ఆల్రెడీ. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అది ఒకవేళ ఈవెన్కి అయితే ఎలా ఉంటుంది, ఆడ్కి అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఆడ్, సో ఇట్స్ స్క్వేర్ ఈజ్ ఆడ్. ఇఫ్ నెంబర్ ఈజ్ ఈవెన్, ఇట్స్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఈవెన్. ఒకవేళ మనకి నెంబర్ అనేది ఆడ్గా ఉంటే దాని యొక్క స్క్వేర్ నెంబర్ కూడా మనకి ఆడ్ నెంబర్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మన నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉంటే దాని యొక్క స్క్వేర్ నెంబర్ కూడా ఈవెన్ నెంబర్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే నెంబర్స్ బిట్వీన్ స్క్వేర్ నెంబర్స్. వీ కెన్ ఫైండ్ సమ్ నెంబర్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్ నెంబర్స్ బై ఫైండింగ్ ద స్క్వేర్ నెంబర్స్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ బిట్వీన్ 1 స్క్వేర్ = 1, 2 స్క్వేర్ = 4. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 1 నుంచి 4 వరకు అయితే నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటివి అంటే అవి 1 నుంచి 4 వరకు ఏమున్నాయి నాన్ స్క్వేర్ నెంబర్స్ అంటే 2 3. మళ్ళీ బిట్వీన్ 4 and 9, 4 నుంచి 9కి మధ్యలో మనకి నాన్ స్క్వేర్ నెంబర్స్ ఏమున్నాయి అంటే 5 6 7 8 9. ఇవన్నీ నాన్ స్క్వేర్ నెంబర్స్. మనం నెక్స్ట్లోకి వెళ్ళాల్సింది ఈ పైథాగరస్ థియరం. ఈ యొక్క స్క్వేర్ రూట్స్లో మనకి లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పైథాగరస్ థియరం.
మనకు తెలుసు పైథాగరస్ థీరం అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ which we can see here a figure like ABC. So A is a perpendicular, B is base, C is hypotenuse. A is perpendicular, B is base, C is hypotenuse. So what is mean by Pythagoras theorem? What is mean by Pythagoras theorem? In a right angle triangle, the square of hypotenuse side is equal to sum of the squares of other two sides. In a right angle triangle, the square of hypotenuse side is equal to sum of the squares of other two sides. So hypotenuse ki manaki other two sides kuda equal unnayani cheptundi. Ante AC square is equal to AB square plus BC square. ఇది మన ఒక పైథాగరస్ థీరం యొక్క ఫార్ములా. AC square is equal to AB square plus BC square లేదా C square is equal to A square plus B square అని కూడా అనొచ్చు. ఈ పైథాగరస్ థీరంని బేస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం చేయొచ్చు. ఎలా అంటే బై ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. మనకి పర్పెండిక్యులర్లో 6 ఇచ్చాడు, బేస్లో 8 ఇచ్చాడు, హైపోటెన్యూస్లో మనని కనుక్కోమంటున్నాడు అంటే ఎక్స్. సో ఎక్స్ ఈజ్ హైపోటెన్యూస్. యూజింగ్ దిస్ థీరం బై పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. అంటే AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇక్కడ AC స్క్వేర్ కంటే కనుక్కోవాలి, ఎక్స్ స్క్వేర్ని అలాగే వేసుకుందాము. నెక్స్ట్ AB స్క్వేర్ అంటే 8 స్క్వేర్, BC స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే మనకి తెలుసు 8 × 8 అంతా 64, 6 × 6 అంతా 36. సో 64 ప్లస్ 36 ఎంత 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత అంటే 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ మనకి 10. ఇది పైథాగరస్ థీరం బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇది నెక్స్ట్కి వెళ్ళిపోతే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతాం. ఇంకా రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ చాప్టర్లో చూస్తే రేషియో అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై రేషియో? ఇట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ షుడ్ బీ ఇన్ ఏ సేమ్ కైండ్. ద రిలేషన్ షుడ్ బీ టూ క్వాంటిటీస్ షుడ్ బీ ఇన్ ఏ సేమ్ కైండ్. ఎలా ఉండాలి అంటే ఆ టూ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ సేమ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ AB టూ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ కైండ్, A by B or A is to B, A divided B or A in the ratio, A is a ratio, AB is a ratio అని కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు ఆ రేషియోని మనము 3 రకాలుగా రాసుకోవచ్చు. A to B, A is to B అండ్ A divided by B అంటే 3 రకాలుగా రాసుకోవచ్చు. ఈ యొక్క రేషియోని మనము లోయెస్ట్ టర్మ్ అంటే ఎంతవరకు వీలవుతుందో దాన్ని తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి, ఆ యొక్క టర్మ్స్ని మనం తగ్గించడానికి చూడొచ్చు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూడొచ్చు. 7/14, 7:14. ఈ యొక్క 7:14 అనే రేషియోని ఎలా తగ్గించవచ్చు అంటే 7 1 7 2 అంటే 1/2. ఈ 7/14ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 అంటే లోయెస్ట్ టర్మ్స్లో మనము 1/2 అని కూడా రాసుకోవచ్చు. రేషియో అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. రేషియో ఆర్ ద కంపారిజన్ మేడ్ బిట్వీన్ టూ సెట్స్ ఆఫ్ నెంబర్స్. మళ్ళీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఇక్కడ దెర్ ఆర్ 8 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ ఇన్ ఏ క్లాస్. అంటే మనం ఇక్కడ డెఫినేషన్ చూసినట్టయితే రిలేషన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ షుడ్ బీ ఇన్ ఏ సేమ్ కైండ్. అంటే ఒక క్వాంటిటీ మనకు 2 క్వాంటిటీస్ ఉన్నా కూడా అది సేమ్ కైండ్లో ఉండాలి, అంటే అది రిలేషన్లో ఉండాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తుంది. ఒకే క్లాస్ రూమ్లో 8 గర్ల్స్ ఉన్నారు, 7 బాయ్స్ ఉన్నారు. సో రేషియో ఎంత వాళ్ళ మధ్యన అంటే 8 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగేటప్పుడే దెర్ ఆర్ 8 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ అంటే గర్ల్స్ ముందుకు రావాలి, తర్వాత బాయ్స్ రావాలి. అంటే 8:7, 8/7 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ దెర్ ఆర్ 3 ways. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. దెర్ ఆర్ 3 ways టు రైట్ రేషియోస్. ఏంటంటే ఆ వేస్ మనము ద రేషియోస్ యూజింగ్ ద వర్డ్ 2 బిట్వీన్ ద 2 నెంబర్స్ బీయింగ్ కంపేర్డ్ ఆల్రెడీ చూసాము. 8 to 5 ఆల్రెడీ. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ దెర్ ఆర్ 3 apples and 4 oranges in a basket. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాపిల్స్ టు ఆరెంజెస్? అంటే యాపిల్స్కి ఆరెంజెస్కి రేషియో ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఎంత అంటే 3 apples 4 oranges. ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాపిల్స్ టు ఆరెంజెస్.
ఆల్రెడీ వాడే ఏది ఫస్ట్ ఏది తర్వాత అని వాడే అడుగుతున్నాడు కాబట్టి యాపిల్స్ ముందు రావాలి, తర్వాత ఆరెంజెస్ రావాలి. సో 3 యాపిల్స్ టు 4 యాపిల్స్ అనేది మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే వాట్ ఈస్ ద రేషియో ఇన్ 3 డిఫరెంట్ వేస్. ఇక 3 డిఫరెన్స్ వేటే 13:17, 13:17, 13/17. ఇలా మనము ఈ రేషియోని అనేది 3 రకాలుగా మనము రాసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ చూస్తే దెర్ ఆర్ 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ అట్ ద బర్త్డే పార్టీ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ అడుగున్నాడు. మళ్ళీ ఏంటి ఈ యొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ అంటే ఈ యొక్క బర్త్డే పార్టీలో 4 గర్ల్స్ 7 బాయ్స్ అంటే 4:7, 4:7, 4/7. ఇలా మనము ఈ రేషియోని అనేది రాసుకోవాలి. దీన్ని ఎంతవరకు మనం రెడ్యూస్ చేయగలిగితే, లోయెస్ట్ టర్మ్స్ ఎంతవరకు తగ్గిస్తే మనకు అంత మంచిది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూస్తే 42. యూ స్కోర్డ్ 40 ఆన్సర్స్ కరెక్ట్ అవుట్ ఆఫ్ 45 ప్రాబ్లమ్స్ ఆన్ ఏ టెస్ట్. రైట్ ద రేషియో ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ టు టోటల్ క్వశ్చన్స్ ఇన్ లోయెస్ట్ ఫామ్. అయితే ఇప్పుడు ఈ 40:45ని లోయెస్ట్ ఫామ్లో రాయమంటున్నాడు. ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ మనము. సో 40-45 అంటే ఈ 40:45 అనేది ఒకే టేబుల్లో మనకి డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాము. ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అంటే మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 5 1s, 5 8s, 45 అనేది 5 9s. అంటే మనకి లోయెస్ట్ 40/45 అనేది ఏ లోయెస్ట్ టర్మ్లో ఎలా డివిజిబుల్ అవుతుంది అంటే 5 టేబుల్తో డివిజిబుల్ చేస్తే మనకి 8/9 అనేది మనకి లోయెస్ట్ టర్మ్స్. ఈ యొక్క రేషియోని మనం చూడొచ్చు. 40/45ని ఎలా రాసుకోవచ్చు లోయెస్ట్ టర్మ్స్లో అంటే 8/9 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క స్లైడ్లో మనం ఒక ప్రాబ్లం చూస్తున్నాము. ఏంటి, కెన్ ద రేషియో బి రెడ్యూస్ సో ఇఫ్ సెట్ ఇట్ అప్ లైక్ ఏ ఫ్రాక్షన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లము దెర్ ఆర్ 26 బ్లాక్ కార్డ్స్ ఇన్ ఎ డెస్క్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఇఫ్ దెర్ ఆర్ 52 కార్డ్స్ ఇన్ ఎ డెస్క్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బ్లాక్ కార్డ్స్ టు డెస్క్ ఆఫ్ కార్డ్స్. అయితే మనకి ఇక్కడ రేషియో దేంది అడుగుతున్నాడు అంటే బ్లాక్ కార్డ్స్ నుంచి డెస్క్ కార్డ్స్కి అడుగుతున్నాడు. బ్లాక్ కార్డ్స్ ఎంత ఇచ్చాడు అంటే 26 ఇచ్చాడు. డెస్క్ కార్డ్స్ ఎంత ఇచ్చాడు అంటే 52 ఇచ్చాడు. అంటే 26/52 అంటే 26 1s, 26 2s. అంటే 26 2s ఎంత అంటే 52. ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది 26 2s. అంటే ఫ్రాక్షన్ ఎంత వస్తుంది మనకి లోయెస్ట్ టర్మ్స్లో అంటే 1/2. 26/52ని మనం ఎలా రాసుకోవచ్చు లోయెస్ట్ టర్మ్స్లో అంటే 1/2 అని రాసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా. వాట్ ఈస్ మీన్ బై ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వాలిటీ బిట్వీన్ ద 2 రేషియోస్. ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఈక్వాలిటీ బిట్వీన్ ద 2 రేషియోస్. A is to B is the ratio and C is to D is the another ratio. Both ratios are equal. Then it is అంటే ఈ యొక్క 2 ఈక్వల్ క్వాంటిటీస్ మధ్యన మనకి ఈక్వాలిటీ అనేది కనిపించాలి. 2 ప్రపోర్షన్ లాగా కనిపించాలి. A/B ఈజ్ ఈక్వల్ టు C/D అంటే ట్రూ ప్రపోర్షన్ లాగా మనకు కనిపించాలి. చూద్దాం ఇక్కడ కూడా ఎగ్జాంపుల్. 3:4 ఈజ్ ఈక్వల్ టు 6/8 అంటే 3/4ని 6/8ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 3/8 ఈజ్ ఈక్వల్ టు 6/4 అంటే 3 × 8 ఎంత మనకి 64. 6 × 4 ఎంత 24. 3 × 8 ఎంత 24. 6 × 4 ఎంత 24. అంటే ట్రూ ప్రపోర్షన్ అన్నట్టు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ద ఈక్వాలిటీ బిట్వీన్ ద టూ రేషియోస్. మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ప్రపోర్షన్కి తగ్గట్టుగా మనం ఇక్కడ చూస్తాము. డిటర్మైనింగ్ ద ట్రూ ప్రపోర్షన్స్. 4/5 ఈజ్ ఈక్వల్ టు 20/25. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 4 × 25 ఒకటి, 5 × 20 ఒకటి. సో 5 × 20 అంటే మనకి తెలుసు 5 2s are 10 అంటే 100. 5 × 25 అంటే 100. ఇది కూడా 100. అంటే ఇది 100 ఈజ్ ఈక్వల్ టు 100 అనేది ట్రూ ప్రపోర్షన్. ఇట్ షుడ్ బి ఈక్వాలిటీ. ద రేషియో బిట్వీన్ ద 2 క్వాంటిటీ షుడ్ బి ఇన్ ఏ ఈక్వల్. అయితే ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెరీ ఈక్వల్. దెర్ఫోర్ 4/5 and 20/25 మేక్స్ ఏ ట్రూ ప్రపోర్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్తే కూడా మనకి ఇక్కడ కనపడుతుంది.
Eric rode his bicycle Hey 20 of 52 miles in 4 hours, riding at the same rate. How far can he travel in 7 hours? అయితే ఇక్కడ ఒక తను 4 అవర్స్లో 52 మైల్స్ నడిపితే ఆ బైసైకిల్ని 7 అవర్స్లో ఎన్ని మైల్స్ నడుపుతాడని. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏమైనా వేసుకోవాలి అంటే ప్రపోర్షన్లో 52/4 అవర్స్ అంటే మనకి ఎన్ని మైల్సో తెలియదు కాబట్టి n/7 అవర్స్. 52/4 = n/7. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 52 × 7 4 × 9. 4 × 9 అనేది 4n = 52 × 7 అంటే 364. సో n = 364/4 అవుతుంది. 4/4 అవుతుంది. అంటే 364 / 4 అంటే ఎంత మనకి 91. సో n = ఎంత వస్తుంది ఇక్కడ మనకి 91 వస్తుంది. సో ఇది ట్రూ ప్రపోర్షనా లేకపోతే కాదా అని మనం ఎలా టెస్ట్ చేస్తాము అంటే యాజ్ ఇట్ ఈస్గా 52/4 = 91/7 అనేది వేసుకున్నాం. ఇక్కడ మనము ఆన్సర్ అనేది చెక్ చేద్దాం. సో 52 × 7 అలాగే వేసుకుంటే 4 × 91. 52 × 7 అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందుకు చేసాము 364. 91 × 4 అంటే 364 అది కూడా. సో ఇట్ ఈజ్ ఏ ట్రూ ప్రపోర్షన్. ఇది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇఫ్ AB = 2:3 అండ్ BC = 4:5 దెన్ AB వాట్ ఈస్ ABC. ఇక్కడ మనకి AB రేషియోలో ఏ వాల్యూ తెలుస్తుంది, B వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ BC రేషియోలో 4 వాల్యూ B వాల్యూ తెలుస్తుంది, C వాల్యూ తెలుస్తుంది. సో మళ్ళీ ఏమనుగుతున్నాడు వీడు ఇక్కడ అంటే ABC కనుక్కోమంటున్నాడు. సో మనం ఇక్కడ AB రేషియోతోని B వాల్యూ ఇంకొక B వాల్యూ మనకి డూప్లికేట్ వాల్యూ కనిపిస్తుంది. AB రేషియోలో ఉన్న 2/3కి BCలో ఉన్న B వాల్యూ 4తోని మల్టిప్లై చేస్తాం. సో AB = మల్టిప్లై విత్ 4/2:3 అంటే 4 × 2 అంత ఎంత అవుతుంది మనకి ఇక్కడ 8 అవుతుంది. 4 3s ఎంత అవుతుంది ఇక్కడ 12 అవుతుంది. సో అదే రేషియో నెక్స్ట్ రేషియోని తీసుకున్నట్టయితే BC రేషియోతోని మన ఏబీలో ఉన్న B రేషియోతోని మల్టిప్లై చేస్తే అంటే 3/4:5 B/4:5తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 3 4s are 12 3 5s are 15. సో ఇక్కడ B వాల్యూస్ అనేది మనకి సేమ్ రావాలి. మనము మల్టిప్లై చేసినప్పుడు B వాల్యూస్ అనేది సేమ్ వస్తేనే మన యొక్క మెథడ్ కరెక్ట్ అన్నాడు. అంటే A = 8 B = 12 C = 15. ఇది మన రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తే మనము పర్సంటేజ్లోకి వెళ్తాం. సో వాట్ ఈజ్ మీన్ బై పర్సంటేజ్ అంటే ఏంటి, మనం అసలు ఈ పర్సంటేజ్ దేనికి వాడతాము అంటే మ్యాథమెటికల్ ట్రిక్స్కి వాడతాము. మనం ఏదైనా సింప్లెస్ట్ వేలో ఎలా థింగ్స్ని ఎలా కొలవాలి అనేది మనము మోస్ట్గా మనం చాలాగా చూస్తూనే ఉంటాం. సో వాట్ ఈజ్ మీన్ బై పర్సెంట్ అంటే పర్సెంట్ మీన్స్ 100. పర్సెంట్ మీన్స్ per means 100 అనమాట. Per means 100 pieces of anything which is one way of specifying the fraction of a complete whole. ఒక పర్టికులర్ హోల్ మొత్తాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే పీసెస్ లాగా, అంటే 100 పీసెస్ లాగా మనం దాన్ని డిఫైన్ చేస్తాము. ఏ పోర్షన్ ఆఫ్ హోల్ ఈజ్ ఏ పార్ట్. A portion of a whole is a part, a way of representing a fraction with a denominator of 100. So 15/100 is equal to మనకి ఎంత వస్తుంది అంటే 0.15 ఈక్వల్స్ టు పర్సెంటేజ్ ఆఫ్ 15. అంటే ఈ 15/100ని మనం ఎలా రాస్తాము అంటే డెసిమల్లో 0.15 అయితే అది ఏ లెవెల్లో మనకి ఈక్వలైజ్ అవుతుంది అంటే ఏ పర్సెంటేజ్లో మనకి ఈక్వల్ అవుతుంది అంటే అది 15% per 100. 15% per 100. సో ఈ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. I have a basket of fruits. Out of 20 fruits, 5 are apples, 10 are oranges, 5 are pineapples. Then the percentage of all 3 fruits in the basket is calculated in the following way. అయితే మనకి ఇచ్చిన బాస్కెట్లో మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయని పక్క పెడితే ఎన్ని ఫ్రూట్స్ అంటే టోటల్ ఫ్రూట్స్ ఎంత అంటే 20 ఫ్రూట్స్. సో ఈ 20 ఫ్రూట్స్లో ఎన్ని రకాలు అంటే ఫస్ట్ మనకి 5 రకాల 5 యాపిల్స్, మళ్ళీ 10 ఆరెంజెస్, 5
పైనాపిల్స్. ఇక్కడ మనకి 3 రకాల ఫ్రూట్స్ అనేది కనబడుతుంది. సో ఈ 3 రకాల పండ్లకి మనము ఎలా ఫ్రాక్షన్ చేయాలి అంటే పర్సంటేజ్ ఎలా తీయాలి అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ చూద్దాము. సో ఫ్రాక్షన్ ఆఫ్ యాపిల్స్ ఇన్ బాస్కెట్ ఈజ్ 5/20. 5 యాపిల్స్ బై టోటల్ ఎంత అంటే 20. 5/20 ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ ఏ బాస్కెట్ అంటే ఇప్పుడు ఆరెంజెస్ ఎన్ని అంటే మనకి 10. టోటల్ ఎన్ని ఫ్రూట్స్ అంటే 20. 10/20 అంటే 1/2 ఫ్రాక్షన్. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ పైనాపిల్స్ ఇన్ ఏ బాస్కెట్ అంటే పైనాపిల్స్ మనకి ఎన్ని ఇచ్చాడు వీడు ఇక్కడ 5 పైనాపిల్స్ ఇచ్చాడు. ఎన్ని ఫ్రూట్స్ అంటే 20. 5/20 అంటే ఎంత 1/2. మనకి యాపిల్స్ యొక్క రేషియో, ఆరెంజెస్ యొక్క రేషియో, పైనాపిల్స్ యొక్క రేషియో మనం చూసాము. సో వీటి యొక్క పర్సంటేజ్ చూద్దాం. సో పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ ఎంత అంటే 1/4 ఇంటూ 100 ఎంత 1/4 ఇంటూ 100 ఎంత మనకి 25%. అదే పర్సంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ అయితే 1/2 ఇంటూ 100. 1/2 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 50%. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ పైనాపిల్స్ 1/4 ఇంటూ 100. 1/4 ఇంటూ 100 ఇది కూడా ఎంత అంటే 25%. మనకెంత 25%. ఇది మనం పర్సంటేజ్ అనమాట, ఇలా కనుక్కుంటాము. నెక్స్ట్ స్లైడ్లో చూస్తే క్యాలిక్యులేషన్స్ విత్ పర్సెంట్. అంటే ఈ యొక్క పర్సెంట్లో మనకి ఎలా చేస్తాం చూద్దాము. గివెన్ ద హోల్ అండ్ ద పర్సెంట్ ఫైండ్ ద పార్ట్. గివెన్ ద హోల్ అండ్ ద పార్ట్ ఫైండ్ ద పర్సెంట్. గివెన్ ద పర్సెంట్ అండ్ ద పార్ట్ ఫైండ్ ద హోల్. అంటే ఒక్కొక్కటి పర్సెంట్ ఇచ్చినప్పుడు, హోల్ ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కుంటాము, పార్ట్ కనుక్కుంటాము. ఒకవేళ హోల్ పార్ట్ ఇచ్చినప్పుడు మనము పర్సెంట్ కనుక్కుంటాము. పర్సెంట్ పార్ట్ ఇచ్చినప్పుడు హోల్ కనుక్కుంటాము. అంటే ఒక్కొక్కటి 2 ఇస్తాడు, ఏదో మూడోది మనం కనుక్కోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫైండింగ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ క్వాంటిటీ ఫైండ్ 4/5 ఆఫ్ 20. అంటే 4/5 ఇంటూ 20 అంటే మనకి ఆన్సర్ ఎంత అవుతుందో చూద్దాము. 5 1s కింద చూసినట్టయితే 5 1s 5 4s అంటే 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎంత వస్తుంది, ఫైండ్ 4/5 ఆఫ్ 20 అంటే ఎంత 16. ఆన్సర్ ఎంత మనకి 16. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫైండ్ 1/5 ఆఫ్ 20 అంటే 1/5 అంటే చూడొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు. 20 డివైడెడ్ బై 5. 20 డివైడెడ్ బై 5 అంటే ఎంత 44. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో పర్సంటేజ్ అంటే యూజింగ్ దిస్ మెథడ్ ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ క్వాంటిటీ. పర్సంటేజ్తోనే మనం క్వాంటిటీ కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే ఫైండ్ 12% ఆఫ్ 200. ఫైండ్ 12% ఆఫ్ 200. 12% అంటే మనకు తెలుసు, పర్సెంట్ అంటేనే 100. సో 12/100 ఇంటూ 200. ఇది 1s ఇది 2s. 12 ఇంటూ 2 ఈజ్ 24. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫైండ్ 40% ఆఫ్ 270. 40% అంటే 40/100 ఇంటూ 270. ఇందులో ఆ సుట్ట ఈ సుట్ట 0 క్యాన్సిల్ చేస్తే మనకి 4/10 వస్తుంది. సో 4/10 అనేది మనం చూసినట్టయితే ఈ 0 అక్కడ క్యాన్సిల్ చేస్తే 4 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 108. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫైండ్ 35% ఆఫ్ 14. 35/100 ఇంటూ 14. 35/100 ఇంటూ 14 అంటే మనము 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 20s 7s 5 7s 35 by 20s 100. సో 7/20 ఇంటూ 14 అంటే మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే మనకు 0.7 వస్తుంది. సో 7 ఇంటూ 0.7 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4.9. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫైండ్ 75 liters ఆఫ్ ఆయిల్ ఈస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ఏ ఆయిల్ బ్యారియర్ ఆఫ్ 200 liters కెపాసిటీ. ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ టేకన్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఆయిల్ బ్యారియర్ నుంచి మనము ఆయిల్ ఎంత బయటికి తీసాము అంటే 75 liters తీసాము. ఈ ఆయిల్ బ్యారియర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 200 liters కెపాసిటీ. అయితే దీంట్లో నుంచి తీసిన పర్సంటేజ్ ఎంత, దీని యొక్క పర్సంటేజ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి.
ఎలా కనుక్కుంటాము అంటే దీని యొక్క మనం ఎంత ఆయిల్ బయటకు తీసాము అంటే 75, దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 200. సో 75/200 వస్తుంది. ఇంటూ పర్సెంటేజ్, మన పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఇంటూ 100 చేస్తే మనకేమవుతుంది, ఇక్కడ సున్నా క్యాన్సిల్ చేస్తే మనకి 1 ఇది 37.5 వస్తుంది. ఎంత వస్తుంది మనకి 37.5% అనేది మనకి ఇందులో ఆన్సర్ వస్తుంది. సో ఇది మన క్లాస్ యొక్క స్క్వేర్ రూట్స్, రేషియో అండ్ ప్రపోర్షను, పర్సంటేజ్. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇక్కడ స్క్వేర్ రూట్స్లో వాట్ ఈజ్ మీన్ బై స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ అంటే నెంబర్ ఇట్ సెల్ఫ్, మల్టిప్లయింగ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్క్వేర్ రూట్స్. దాని యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నాము. దాని తర్వాత ఫైండింగ్ మెథడ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. దాని తర్వాత పైథాగరస్ థీరం చూసాము. దాని తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ చూసాము. దాని తర్వాత పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చూసాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.